హలో, వెల్కమ్ టు మై ఛానల్. దేవి నవరాత్రుల్లో అమ్మవారిని మొదటి రోజున బాలా త్రిపుర సుందరి దేవిగా కొలుస్తాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు రైస్ తీసుకున్నాము. పొంగల్కి చూడండి, 1/2 కప్కు కొంచెం తక్కువ పెసరపప్పు వేసుకుంటున్నాను. పొంగల్కు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. పొంగల్ నెయ్యితో చేసుకోవాలి. నేను నెయ్యి నూనె 2 వేసుకుంటున్నాను. ముందుగా నూనె వేసుకుంటున్నాను. కొంచెం నూనె వేసుకోండి. మిరియాలు వేసుకోవాలి. మిరియాలు చిట్పట ఆడేంత వరకు ఉండియాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఉద్దిపప్పు వేసుకుంటున్నాను. ఉద్దిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. మిర్చి కూడా, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేసుకోవాలి. కొంచెము ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుందాము. చివరిగా 3.5 కప్పు నీళ్ళు వేసుకున్నాము. చూడండి, ఎసరు కాగింది. ఇప్పుడు బియ్యం వేసేద్దాము. చూడండి, బాగా ఉడుకుతుంది. త్వరగానే అయిపోతుంది. ఇలా గిన్నెలో కాకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను గిన్నెలో చేస్తున్నాను, దేవుడి ప్రసాదం కాబట్టి. కుక్కర్లో అయినా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పాలు వేసుకోవాలి. పాలు పోసి ఇలా బాగా కలుపుకోవాలి. పాలు పోయడం వల్ల ఏం చెడిపోదు. చూడండి, బాగుంటుంది. పాలు పోస్తే డిఫరెంట్ అయిన టేస్ట్, బాగా టేస్ట్గా ఉంటుంది. అమ్మవారి ప్రసాదం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. అన్నం కూడా ఉడికింది. ఇంకొక 5 నిమిషాలకంతా ఉడికిపోతుంది. మీకు ఎసరిగేను తక్కువ అయిందనుకోండి, ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి. ఇదే కుక్కర్లో చేసుకునే పని అయితే ఫస్టే పాలు పోసుకొని రైస్ అంతా చేసుకొని మనం పొంగల్కి ఎలా పెట్టుకుంటామో అలా సాల్ట్ వేసి పెట్టుకోవచ్చు. పాలు ఏం చెడిపోదు. ఇంకొంచెంసేపటికి సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మీరు పాలు వేసి పొంగల్ చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, వెన్ పొంగల్ రెడీ. దేవాలయంలో ప్రసాదం పెడతారు చూడండి, అలా ఉంది. గనక పాత బియ్యం వేశారనుకోండి, ఇంకొంచెం నీళ్ళు ఎక్కువగా వేసి పెట్టుకోండి. దేవి నవరాత్రుల్లోనూ ఈ ప్రసాదం అమ్మవారికి చేసి పెట్టొచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.